everyone, welcome to Social Post. I am Rachna Reddy. Today we have Mr. Krishna Garu from Career Launcher. Hi sir. హాయ్ అండి. People are talking about law. What is that law actually? In a student point of view. ఒకప్పుడు మనకు లా అంటే మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచో, ఒక నాగార్జున యూనివర్సిటీ, ఒక ఆంధ్ర యూనివర్సిటీ, ఒక ఎస్వి యూనివర్సిటీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇక్కడి నుంచి ఒక లా చేసి దాని తర్వాత లార్జ్లీ హైకోర్టులోనో ఇంకో కోర్టులోనో ఎక్కడో పోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. అది మనకు లా అనేది. మనకు టిపికల్గా దాన్ని వకీల్ అని పిలిచేటోళ్ళం. మనం పోయి ఒక కోర్టు ప్రాక్టీస్, అడ్వకేట్, వకీల్ అని పిలిచేటోళ్ళం. ఇప్పుడు న్యూ ఏజ్ లా అనేది పూర్తిగా మారిపోయిందండి. ఇప్పుడు ఈ కోర్సెస్ ఎట్లా డిజైన్ చేశారంటే దే ఆర్ గివింగ్ ఏ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అందులో ఒక BA-LLB అని ఒక ప్రోగ్రాము, BBA-LLB అని ఒక ప్రోగ్రాము, BCom LLB అని ఒక ప్రోగ్రాము, BSc-LLB అని ఒక ప్రోగ్రాము, కొత్త కోర్సెస్ అన్నీ స్టార్ట్ అయినాయి. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టుగా నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరు, NLSIU బెంగళూరు BA-LLB డిగ్రీతో స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ డ్యామ్ సక్సెస్ అయింది. దీని తర్వాత మనకి ఇప్పుడు సౌత్ ఇండియాలో తీసుకుంటే హైదరాబాద్లో మనకు నల్సార్ యూనివర్సిటీ ఉంది. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. మనకి తమిళనాడులో నేషనల్ లా యూనివర్సిటీ త్రిచిలో ఉంది. మనకి కేరళలో నేషనల్ లా యూనివర్సిటీ కొచ్చిన్లో ఉంది. కర్ణాటక తీసుకుంటే మన బెంగళూరు, NLS బెంగళూరు మనం ఎనీవేస్ డిస్కస్ చేస్తాం. హైదరాబాద్ మనకు నల్సార్ యూనివర్సిటీ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ అవర్ స్టేట్, ఎవ్రీ స్టేట్ హ్యాస్ గాట్ వన్ నేషనల్ లా యూనివర్సిటీ. ఈ నేషనల్ లా యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీలోని స్టేట్కి ఒక డామిసైల్ కోటా ఇచ్చారు. అంటే మన స్టేట్లో లాస్ట్ 4 years చదివినటువంటి పిల్లలకి ఒక స్పెషల్ కోటా కూడా అసైన్ చేశారు. మన నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకుంటే 132 సీట్స్ ఉన్నాయి. ఇందులో 33 సీట్స్ లాస్ట్ 4 years తెలంగాణ స్టేట్లో చదివిన పిల్లలకి ఇస్తున్నారు మనకి. అందులో మన స్టూడెంట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పూర్తిగా కోపప్ కాకపోయినా తనకు అందులో యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకు అందులో. అయితే గొప్ప పాట ఏంటంటే ఈ నేషనల్ లా యూనివర్సిటీ నుంచి చదువుకుని వచ్చినటువంటి పిల్లలు వాళ్ళకేదో మా ఫాదర్ లాయర్ ఉన్నారు, మా గ్రాండ్ ఫాదర్ లాయర్ ఉన్నారు, ఐ వుడ్ లైక్ టు గెట్ ఇన్ టు సేమ్ ఫీల్డ్ అనుకుంటే తప్ప, బట్ అ హ్యూజ్ చంక్ ఆఫ్ దెమ్ వాళ్ళంతా కూడా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద కోర్ట్ ప్రాక్టీస్. 99% ఆఫ్ దెమ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు కార్పొరేట్ ఫర్మ్స్. అంటే వీళ్ళకి లీగల్ కన్సల్టింగ్, లా కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి. అంటే మనకి ఇండియాలో ఒక అమర్చన్ మంగళదాస్ ఫామ్ అని, షార్ధూల్ అమర్చన్ మంగళదాస్ అంటాం దాన్ని, లుత్రా అని, ట్రై లీగల్ అని, AZB కన్సల్టింగ్ అని, ఇటువంటి కొన్ని కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి. వీళ్ళు ఆ ఫర్మ్స్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లో నల్సార్ యూనివర్సిటీలో జరిగి కొంతమందికి 20 lakhs, కొంతమంది 30 lakhs ప్యాకేజ్, కొంతమందికి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ తీసుకుంటే అప్ టు 80 lakhs వరకు ఉన్నాయి ప్యాకేజెస్, క్యాంపస్ ప్లేస్మెంట్. వీళ్ళు ఆ కంపెనీస్కి లీగల్ కన్సల్టెంట్ కింద జాయిన్ అవుతారు. ఈ లీగల్ కన్సల్టెంట్ జాయిన్ అయినటువంటి వీళ్ళు ఈ లీగల్ ఫామ్, ఈ లా ఫామ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు పోయి కార్పొరేట్ ఫార్మ్స్తో టైఅప్స్ ఉంటాయి వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టాకింగ్ అబౌట్ టుమారో దెర్ ఇస్ అన్ XYZ కంపెనీ, దే ఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఈ XYZ ఫామ్ అమర్చంద్ మంగళదాస్ కన్సల్టింగ్ ఫామ్తో ఒక టైఅప్ కుదుర్చుకుంటుంది. సో దే పే బల్క్ అమౌంట్ టు అమర్చంద్ మంగళదాస్. సో అమర్చంద్ మంగళదాస్ లాయర్స్, ద లీగల్ కన్సల్టెంట్స్, దే ఆర్ వర్కింగ్ విత్ ద XYZ ఫామ్. ఇప్పుడు ఈ XYZ ఫామ్ మన హైదరాబాద్లో ఎక్కడో కోకాపేటలో ఒక బిల్డింగ్ కట్టాలి అని అనుకున్నారు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి దాని మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయడం, ల్యాండ్ ఆక్షన్ పార్టిసిపేట్ చేయడం, ల్యాండ్ ప్రొక్యూర్మెంటు, బ్యాంక్ స్టేట్మెంట్స్, అదొక లిస్టెడ్ కంపెనీ అయితే సెబీకి డాక్యుమెంట్స్ పంపించడం, ఈ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఈ లీగల్ కన్సల్టెంట్ చేస్తారు. సో దిస్ జెంటిల్మెన్ ఈజ్ ఆన్ ద పేరోల్స్ ఆఫ్ వన్ కంపెనీ, హీఈస్ వర్కింగ్ ఫర్ ద XYZ కంపెనీ. ఇది మనకు లాలో ఉండేటువంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఇది కాకుండా నవేడేస్ ప్రతి కంపెనీకి ఒక లీగల్ ఇన్ హౌస్ లాయర్ ఉండాలి. మీరు ఇన్ఫోసిస్ తీసుకుంటే నా దగ్గర ఒక ఫైనాన్షియల్ మేనేజర్ ఉన్నాడు, ఒక HR మేనేజర్ ఉన్నాడు, ఒక ఆపరేషన్ మేనేజర్, ఒక లీగల్ మేనేజర్ కూడా ఉన్నాడు నాకు. సో కంపెనీకి ఇన్ హౌస్ లాయర్స్ కొంత కూడా వెళ్తారు వీళ్ళు. ఇది కాకుండా ఈ నేషనల్ లా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినాక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు డూ అ కోర్ట్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్స్. సో ఇఫ్ దే వుడ్ లైక్ టు గెట్ ఇన్ టు దట్ ప్రొఫెషన్, అంటే నేను కోర్ట్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే దే కెన్ ఆల్సో డూ దట్. ఇదంతా కూడా మన దగ్గర ఉన్నట్టు హ్యూజ్ జంక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. అంటే స్టూడెంట్స్ ఈ స్టేట్ లెవెల్ కాలేజెస్ని పట్టుకోవడం మానేసి
నేషనల్ లెవెల్ లా యూనివర్సిటీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. నాలెడ్జ్ లేని వాళ్ళకి లా అంటే ఓన్లీ క్రిమినల్ అండ్ సివిల్. అబ్సల్యూట్లీ. యా. సో ఒకప్పుడు మన మైండ్ సెట్ జనాలందరిలోనూ ఉండిపోయింది ఏంటంటే నేను కోర్టు ప్రాక్టీస్ చేయాలి, వీళ్ళు ఎవరు కోర్టు ప్రాక్టీస్ చేయట్లేదు. అదే అన్లెస్ అంటిల్ దే హ్యావ్ ఎ హ్యూజ్ ప్యాషన్ ఇప్పుడు టువర్డ్ ఎలా జనరల్గా ఎలా అంటే ఓ లీగల్ కన్సల్టెన్సీ అని ఒకటి బోర్డు పెట్టుకొని జూనియర్ లాయర్స్ అందరూ ఉంటారు Absolutely. అండర్ సీనియర్ లాయర్. ట్రూ వీళ్ళని ప్రాక్టీస్ కోసం డిఫరెంట్ కంపెనీస్ కి దాని నుంచి బయటపడిపోయింది. ఇప్పుడు సొసైటీ దాని నుంచి బయటపడిపోయింది. మనకి వేళ హైదరాబాద్ లాంటి మార్కెట్లో 95లో మనకి 95-96 ప్రాంతంలో నల్సార్ స్టార్ట్ అయింది మనకి. అప్పుడుకి ఒక 10 years బ్యాక్ వరకు కూడా మీరు చూసుకుంటే నల్సార్ కాకుండా హైదరాబాద్లో మనకి ఏముండే ఓన్లీ ఇక్ఫై యూనివర్సిటీ ఉండే. ఇప్పుడు ఇలా హైదరాబాద్లో మీకు నల్సార్ యూనివర్సిటీ ఉంది, ఇక్ఫై యూనివర్సిటీ ఉంది, సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, నర్సింహుంజీ యూనివర్సిటీ ఉంది, మహీంద్రా ఈకోల్ యూనివర్సిటీ ఉంది, వాక్సన్ యూనివర్సిటీ ఉంది. లా ఆఫర్ చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీస్ మన కన్వెన్షనల్ ఉస్మాన్ యూనివర్సిటీ కాకుండా ఇన్ని కాలేజీలు ఉన్నాయి. సో అంటే ఎంత అవేర్నెస్ క్రియేట్ అయిందో చూడండి మనకి. సో ఇవాళ మనకు నల్సార్ మనకి హైదరాబాద్లో దీనికోసం జరిగే క్లాట్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఆల్మోస్ట్ 2000+ స్టూడెంట్స్ రైటింగ్ ద టెస్ట్ హియర్. అంటే హ్యూజ్ అవేర్నెస్ బిల్డ్ అయింది. సో లాలో ఆపర్చునిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక అందులో కూడా స్టూడెంట్స్కి ఈ కన్వెన్షనల్ కెరియర్ ఆపర్చునిటీస్ కాకుండా కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అంటే ఇవాళ మనకు అందులోని సైబర్ లాస్ యాడ్ అయినాయి, నెక్స్ట్ ఏవియేషన్ లాస్ యాడ్ అయినాయి, స్పేస్ టెక్నాలజీ లాస్ యాడ్ అయినాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ లాస్ యాడ్ అయినాయి. సో ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరికీ కావాల్సినటువంటి దట్ ఆప్షన్స్ ఆర్ దేర్ హియర్. దట్స్ వై లా ఈజ్ స్టాండింగ్ టాల్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ ఆప్టింగ్ ఫర్ నాన్ కన్వెన్షనల్ కెరీర్ ఆప్షన్. విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు చూస్? ఈ లాలో కూడా ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్ వాళ్ళు సాటిస్ఫై ఫ్యూచర్లో కెరీర్లో వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండాలి ఆర్ వాళ్ళ పేరెంట్స్ సాటిస్ఫైడ్గా ఉండాలంటే విచ్ ఈస్ ద బెస్ట్ వన్ టు చూస్? ఇందులో మనం చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి 2 రకాలుగా మనం చెప్దాం. మనం జనరల్గా BA LLB అనేది ఒక వెరీ కన్వెన్షనల్ ప్రోగ్రామ్. మనం స్టూడెంట్స్ని వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీ, వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంది, మనం ఏం చేయాలనుకున్నాం దాని మీద ఐడెంటిఫై చేస్తాం. ఇవాళ లా తర్వాత ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది ఇండియాలో. స్టూడెంట్స్ ఎవరైనా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నట్టు వాళ్ళకి, సివిల్ సర్వీస్ మీకు తెలుసు ఒక హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది దానికి. అరౌండ్ మనకి 6 lakhs+ టెస్ట్ టేకర్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అరౌండ్ 1000 ఉంటుంది. మనకు ఆ ఫస్ట్ ప్రిలిమ్స్ లెవెల్లోనే హార్డ్లీ 4-5% ఆఫ్ ద స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాడు. మిగిలిన 95% అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూస్. ఇందులో చాలామంది ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ చేస్తామని ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీస్ స్టార్ట్ చేయడం, నార్మల్ డిగ్రీ ఒక BA లాంటి డిగ్రీ ఇచ్చేసి సివిల్ సర్వీస్ స్టార్ట్ చేయడం. వీనికి వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేదంటే ఈ నార్మల్ BA డిగ్రీతో లాస్ట్ 5 years నువ్వేం చేసావు అని చెప్తే నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నానని చెప్తాడు. దాంతో ఆ క్యాండిడేట్కి ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు. మనం పిల్లలకి అందరికీ రికమెండ్ చేస్తామంటే నీ కనుక సివిల్ సర్వీసెస్ కొట్టాలనుంటే నువ్వు BA LLB పో అని చెప్తున్నాం మనం. ఎందుకంటే ఈ BA LLB సిలబస్కి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి కొంత ఇంటర్సెక్షన్ ఉంది. సో తన ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ క్యాండిడేట్ BA LLB చేసిండో తన లైఫ్ బేసిక్గా సెట్ అయిపోయింది. సో అంటే ఇమీడియట్గా కార్పొరేట్స్ వచ్చి తను రిక్రూట్ చేసుకోవడం, తనకు బయట జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో వీళ్ళ కొత్తగా ఉన్నటువంటి ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలందరూ BA LLB డిగ్రీకి 5 years కంప్లీట్ చేసేయండి, పోయి జాబ్లో జాయిన్ అవ్వండి, ఒక 2 years జాబ్ చేస్తాం, తర్వాత బ్రేక్ తీసుకుంటాం, దెన్ ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. వాడు IAS, IPS, IRS ఏదో కొట్టుకుంటాడు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అండ్ గుడ్, ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ వెల్, ఐ విల్ గో బ్యాక్ టు మై కార్పొరేట్. నాకు ఆల్రెడీ నా దగ్గర మంచి డిగ్రీ ఉంది. ఇవాళ మేము సివిల్ సర్వీసెస్ ఆప్ట్ చేసుకోవాలంటే ప్రతి పిల్లలకి చెప్పేది నీ గ్రాడ్యుయేషన్ పక్కన పెట్టుకొని చెప్తాం. ఫస్ట్ మంచి గ్రాడ్యుయేషన్ చేయండి. నీ గ్రాడ్యుయేషన్ ఎక్స్పోజర్ మంచిగా ఉండే రకంగా కరెక్ట్ గ్రాడ్యుయేషన్, నువ్వు బయటకు పోతే దాంతో నీకు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చే గ్రాడ్యుయేషన్ చేయి. దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ సివిల్ సర్వీసెస్, నథింగ్ రాంగ్. ఇటువంటి వాళ్ళకి మనం రికమెండ్ చేసేది BA LLB డిగ్రీ. కొంతమంది పిల్లలు ఎట్టున్నారంటే లేదు నేను ఇన్ హౌస్ కంపెనీకి ఇన్ హౌస్ లాయర్ కింద వెళ్ళాలి అనుకుంటాడు. ఈ BA LLB చదివిన క్యాండిడేట్ ఒక కంపెనీకి ఇన్ హౌస్ లాయర్ కింద వెళ్ళడం కుదరదు. కొంత టైం పోయినాక తను నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ కోరుకుంటాడు. ఆ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లో మనకి ఏదో వైస్ ప్రెసిడెంట్ కావాలనో జనరల్ మేనేజర్ కావాలనో ఏదో ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే యూ హ్యావ్ ద లీగల్ బ్యాక్గ్రౌండ్, దట్స్ ఓకే, బట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బిజినెస్. మరి నువ్వు ఒక బిజినెస్ కోర్స్ కూడా చేయాలని కోరుకుంటున్నాయి కంపెనీలు. మళ్ళీ వీళ్ళు చాలామంది కంపెనీ సెక్రటరీ కోర్స్ చేస్తారు. లేదంటే ఇవాళ మనకి ISB హైదరాబాద్ ఉన్నది. ISB హైదరాబాద్లో ఉన్న చోట పోయి ఒక MBA ప్రోగ్రామ్ చేసుకుని వస్తున్నారు. ఈ హెడేక్స్ అన్నీ లేకుండా మనకి BBA LLB ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
బీబీఏ ఎల్ఎల్బి చేసినటువంటి వాడికి వానికి ట్యాక్సేషన్ గురించి తెలుస్తుంది, వానికి బిజినెస్ స్టడీస్ గురించి తెలుస్తుంది, లా గురించి తెలుస్తుంది. సో హీఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ Business and law. ప్లస్ లా. సో వీనికి ఎక్స్ట్రా కోర్సెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటికలీ హీ విల్ స్కేల్ అప్ ఇన్ హిస్ కెరియర్. అది కాదు నాకు కమర్షియల్ లాసు, మర్చెంటైజ్ లాసు ఇది కావాలనుకున్నటువంటి వాడు ఆ బీకామ్ ఎల్ఎల్బికి వెళ్తాడు. లేదు నాకు ఫారెన్సిక్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు అది కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా, ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ రిస్క్ హియర్, నేను ఆ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఆ బీఎస్సీ ఎల్ఎల్బి అని ఉన్నది. సో స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ దే విల్ బి ఆప్టింగ్ ద రైట్ లా కోర్సెస్. Combination of tech and law is all these things. Absolutely. Coming 10 years low, what is the percentage we can expect as these law students increased percentage? ఇప్పుడు మీకు లాస్ట్ 10 years తీసుకుంటే హైదరాబాద్లో 2 యూనివర్సిటీస్ ఉన్నది, ఇప్పుడు 7 యూనివర్సిటీస్ అని. మీకు సింపుల్ థింగ్, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీసే 5/2 250% గ్రోత్ వచ్చింది అందులోని. సో నెక్స్ట్ 10 yearsలో ఇది ఒక 500% మీరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే, సో దట్ ఇట్ 6 folds అవుతుంది. అంటే ఈవెన్చువల్గా లాక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దిస్ నో వండర్ అరౌండ్ 5 lakh students taking that test here, considering the market requirement at that point of time. Then if this is the case, the competition increases. Absolutely. Then how come the student, like in the quality education Absolutely. అంటే మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏ రోజునైతే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అరౌండ్ 70,000-80,000 నుంచి ఒక 5-6 lakhsకి పోయిందో, మళ్ళీ అప్పుడు ఇంకో కొత్త కోర్స్ వస్తుంది, మళ్ళీ అప్పుడు కొంతమంది స్టేట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కొత్త కోర్సు కోసం వెంబడి వాళ్ళు ఉంటారు. the research keep on going. That will always keep going here. అకాడమిక్స్లో ఎడ్యుకేషన్ సెక్టార్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ అదే, ఇట్ కీప్స్ చేంజింగ్. Yes. Will this AI affect a law? మీకు ఇప్పుడు ఈ ఏలో ఎస్పెషలీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏమున్నాయో, అంటే ఒక నోటరీ చేసే జాబ్ ఏదైతే ఉందో, ఒక లాయర్ చేసే జాబ్, అటువంటి జాబ్ పోతుందండి. కానీ మనం నేషనల్ లా యూనివర్సిటీ వచ్చినటువంటి ఏ స్టూడెంట్ని అది చేస్తాడో మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. మనం వాళ్ళ లా ఫార్మ్స్కి పోతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లీగల్ కన్సల్టెంట్ కింద పనిచేస్తాడు అనుకుంటున్నాం. Which AI can't replace. విచ్ ఏఐ కెనాట్ రీప్లేస్. రీసెంట్గా మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనకు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ చెప్తున్నాడు ఏఐ కెనాట్ గెట్ ఇన్ టు జ్యుడిషియరీ విచ్ ఈస్ ఇంపాసిబుల్. అక్కడ హ్యూమన్ బీయింగ్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ బ్యాడ్లీ రిక్వైర్డ్. సో దిస్ ఈస్ సేఫ్ సైడ్. Law is safe from AI. Safe from AI.